అనకాపల్లి మండలం తుమ్మలపల్లిలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం. జగన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలోని ప్రజలకు కూడా తాకట్టు పెట్టేస్తాడు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. జనసేనలోకి చేరిన వైకాపా నాయకులు బొడ్డపాటి రామ్ కుమార్, 50 మంది వైకాపా నాయకులు, యువకులు భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉండాలి. టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం రాగానే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక అవసరం. మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ. సాధారణంగా మనం ఇల్లు కడితేనే ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఒక 6 నెలలు ఆపేస్తే కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటిది నిండు నదిలో కడుతున్నటువంటి ప్రాజెక్టు ఈ రకంగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అలా పడి ఉన్నదంటే మొన్ననే వర్షాలకి వేటలు మారే పరిస్థితి వచ్చింది. ఆయన వల్ల ఎంత నష్టం అంటే దాని ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు బేటలు పడిపోయింది, మళ్ళీ కొత్తగా పనిచేయాలి. అసలు పోలవరం ప్రాజెక్టులో ప్రపంచంలోనే ఒక అత్యధికంగా కాంక్రీట్ వేసినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. అది గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఒకసారి కాదు 2 సార్లు గిన్నీస్ రికార్డు వచ్చింది.